భారత్ ఘన విజయం. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 534 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 238 స్కోరుకే కుప్పకూలింది. హెడ్ 89, మిచెల్ మార్ష్ 47, అలెక్స్ 41 మినహా అందరూ విఫలమయ్యారు. బుమ్రా 3, సిరాజ్ 3 వికెట్లు, సుందర్ 2, నితీష్ రెడ్డి 1 వికెట్ తీశారు. 5 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 లీడ్లోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే, కంగారులకు పెట్టని కోటలాంటి పెర్త్లో టీమిండియా అదరగొట్టింది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి కోహ్లీ సమయోచిత శతకం తోడవడంతో ఆస్ట్రేలియా ముందు టీమిండియా 534 పరుగులు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు 4వ రోజు క్రీజులో పెర్త్ టెస్టులో గెలుపు దిశగా భారత్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీ, విరాట్ కోహ్లీ అజేయ శతకం. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 487/6 డిక్లేర్డ్. ఆస్ట్రేలియా లక్ష్యం 534. ప్రస్తుతం 12 రన్స్ చేసిన 3 వికెట్లు కోల్పోయి బెంబేలెత్తిస్తున్న బుమ్రా. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టు రెండో టెస్టు విజయానికి చేరుకుంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో భారత్ ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 297 బంతుల్లో 161, 15 ఫోర్లు, 3 సిక్స్లు భారీ సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ 143 బంతుల్లో 100 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లతో కళాత్మక శతకం సృష్టించారు. ఓవర్నైట్ స్కోర్ 172/0తో మూడో రోజు ఆట రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లో 487/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కేఏ రాహుల్ 176 బంతుల్లో 77, 5 ఫోర్లు ఎక్కువసేపు నిలబడలేకపోగా ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 27 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు ధాటిగా ఆడాడు. కోహ్లీ సెంచరీ పూర్తి కాగానే భారత్ కెప్టెన్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ టు స్కార్ హజల్వుడ్, కమిన్స్, మార్ష్ తలా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు తన ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4.2 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా 2/1, సిరాజ్ 1/7 ఆసీస్ను దెబ్బకొట్టారు. అయితే విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో రోజైన ఈరోజు ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 534 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 238 పరుగులకే కుప్పకూలింది. హెడ్ 89, మిచెల్ మార్ష్ 47, అలెక్స్ 41 మినహా అందరూ విఫలమయ్యారు. బుమ్రా 3, సిరాజ్ 3, సుందర్ 2, నితీష్ రెడ్డి 1 వికెట్ తీశారు. 5 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 లీడ్తోకి వెళ్ళింది.